తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. టీటీడీ మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్టు చేశారు. సుబ్రహ్మణ్యంను అదుపులోనికి తీసుకున్న పోలీసులు తిరుపతి రుయా హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. సుబ్రహ్మణ్యం అరెస్టుతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య మొత్తం 10కి చేరింది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. టీటీడీ మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్టు చేశారు. సుబ్రహ్మణ్యంను అదుపులోనికి తీసుకున్న పోలీసులు తిరుపతి రుయా హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. సుబ్రహ్మణ్యం అరెస్టుతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య మొత్తం 10కి చేరింది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణ కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయ్యారు. టీటీడీ మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్టు చేశారు. సుబ్రహ్మణ్యంను అదుపులోనికి తీసుకున్న పోలీసులు తిరుపతి రుయా హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. సుబ్రహ్మణ్యం అరెస్టుతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య మొత్తం 10కి చేరింది. తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణ కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసులో మరొకరు అరెస్ట్ అయినట్లుగా సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రమణ ఫోన్ ద్వారా అందిస్తారు. రమణ, చెప్పండి, తిరుమల కల్తీ నెయ్యి కేసులో విచారణ కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అలాగే టీటీడీ మార్కెటింగ్ జీఎం సుబ్రహ్మణ్యం కూడా పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు దాదాపుగా 10 మంది వరకు ఈ లిస్టులో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక్కొక్కరు యాడ్ అవుతున్నారు ఈ కల్తీ నెయ్యికి సంబంధించి. అసలు మొత్తం ఎంతమంది ఉన్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి రమణ. రైట్, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో ఈ అడల్ట్రేషన్ గురైందని గుర్తించిన నేపథ్యంలో సిబిఐ సిట్ విచారణ గత కొంతకాలంగా వేగం పుంజుకుందని చెప్పాలి. దీంట్లో ముఖ్యంగా 16 మంది పైన ఛార్జ్ షీట్ వేసినప్పటికీ ఇప్పటికీ 8 మందిని అరెస్ట్ చేశారు. ఈ రోజు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ జీఎం గా ఉన్న సుబ్రహ్మణ్యం కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనకి ప్రాథమికంగా సిట్ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత తిరుపతి రుయా హాస్పిటల్లో ఆయన్ని చికిత్స నిమిత్తం అక్కడికి తీసుకెళ్లారు. ఆ తర్వాత సిట్ అధికారులు ఆయన్ని తీసుకొని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇప్పటికే 9 మందిని అరెస్టు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ 9 మంది ఇచ్చిన కీలకమైన ఆధారాలతో ఇప్పటికే ముఖ్యమైన వారిని అందరినీ కూడా సిట్ అధికారులు విచారించారు. ఇందులో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అప్పుడు పనిచేసిన అడిషనల్ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి స్పెషల్ ఆఫీసర్, అలాగే టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డిని కూడా ఇప్పటికే సిట్ అధికారులు విచారించి వారి వద్ద నుంచి మరింత సమాచారం కూడా
తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వైవి సుబ్బారెడ్డికి అతి సన్నిహితంగా ఉన్న అప్పన్నను కూడా సిట్ అధికారులు విచారించారు. అప్పన్నకు సంబంధించి బ్యాంకు లావాదేవీలను కూడా సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయన వద్ద ఉన్న ఆయన బ్యాంకులో ఉన్న దాదాపు 40 కోట్ల పైగా కూడా ఆ డబ్బులు ఉన్నట్లుగా, ఆ డబ్బులన్నీ కూడా చేతులు మారాయని కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే విచారణ మరింత వేగవంతం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ అరెస్టులు పర్వం కొనసాగే పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతానికి ఎవరైతే ఆ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ లో జీఎం గా ఉన్న సుబ్రహ్మణ్యం సిట్ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విచారణలో మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. సిట్ అధికారులు మాత్రం ఏదైతే ఆ అడల్ట్రేషన్ కు గురైందో దానికి సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను తమ వద్ద ఉంచుకొని ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయ్యారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా అరెస్టు చేస్తూ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ఎంతటి వారినైనా సరే అందరినీ అరెస్టు చేసి తీసుకోమంటూ కూడా సిట్ అధికారులు ఇప్పటికే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అరెస్టుకు సంబంధించి దాదాపు 9 మందిని మొత్తంగా అరెస్టు చేసి వారి వద్ద నుంచి కీలకమైన సమాచారం కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ధర్మారెడ్డిని అలాగే వైవి సుబ్బారెడ్డిని ఇద్దరిని కూడా విచారించి వారి వద్ద నుంచి వచ్చిన సమాధానాల ఆధారంగానే మరికొన్ని పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ప్రస్తుతానికి. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమణ.